చంకల్లో ఎక్కువగా ముడతలు వస్తున్నాయని కామెంట్స్ అయితే పెడుతున్నారండి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూడండి. చంక డౌన్ అయితే 1.5 తీసుకోండి. ఇది 32 సైజు కదా, 32 సైజ్ బ్లౌజ్కి 1.5కి మార్కింగ్ ఇచ్చేసి ఇలా కరువు స్కేల్ అనేది, కరువు స్కేలే ఎందుకు వాడాలని అనుకుంటారు ఫ్రెండ్. మనకు కరువు అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది మనకి, అందువల్ల చంకల్లో ముడతలు అనేది రాదు. నేర్చుకునేటప్పుడు ఏంటంటే మనకి ఈ కరువు తీసుకోవడం రాకపోయేది, ఎట్టబడితే అట్ట తీసేసుకుంటాము తెలియక. చాలామంది నేర్చుకునేటప్పుడు ఆ కరువు అనేది పర్ఫెక్ట్గా తిరక్క మనకి చంకల్లో ముడతలు అనేది వస్తాయి. చూడండి, ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. నేను మళ్ళీ మార్చడం కానీ ఏమీ లేదనమాట. ఇప్పుడు చూడండి, బ్యాక్ డాట్స్ కోసం ఇలా టేపుని సగానికి మడిచేస్తే షోల్డర్కి స్ట్రైట్గా అయితే వస్తుంది. ఇద్దండి, నేనైతే 4.5 పొడవు అనేది, డాట్ పొడవు 4.5, ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి. చూసారా బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఈజీగా కట్ చేసేసుకోవచ్చో. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.